ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సెకీ ఒప్పందానికి సన్మానం అనే శీర్షికతో అబద్ధాల్ని అచ్చేసి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఎల్లో మీడియా పడరాని పాట్లు పడింది. జర్నలిజానికి సంబంధించిన అన్ని విలువల్ని పాతాళానికి తొక్కేసి నిస్సిగ్గుగా అవాస్తవాల్ని రాసి తన శాడిజాన్ని ప్రదర్శిస్తోంది. హిట్లర్ పాలన చాలా గొప్పదంటూ ప్రచారం చేసిన గోబెల్స్ అనే చారిత్రాత్మక దుర్మార్గుడే ఆశ్చర్యపోయేలా ఈనాడు రాస్తున్న వక్ర భాష్యాల కథనాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్నట్లుగా వ్యవహరిస్తున్న ఈనాడు అరాచక అనారోగ్యకర వైఖరిపై, ఆ పత్రిక బాకా జాకీ కథనాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. తెలుగుదేశంకు బాకాగా పేరొందిన ఈనాడు మీడియా మరీ ఇంత నిస్సిగ్గుగా కథనాలు వండి వార్చి పరువు పోగొట్టుకుంటోందా? తన పాఠకులను మోసం చేయడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈనాడు మీడియా చేయని ప్రయత్నం అంటూ లేకుండా పోయిందంటే అతిశయోక్తి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్పై విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఈనాడు యాజమాన్యం విచక్షణ కోల్పోయి తన మీడియాను ప్రజల ముందు నగ్నంగా నిలబెడుతోందనిపిస్తోంది. పచ్చి అబద్ధాలను రాయడానికి ఏమాత్రం జంకడం లేదు. అందుకే జగన్ తన మీడియా సమావేశంలో ఈనాడు పత్రికను టిష్యూ పేపర్తో పోల్చారు. ఎంత సిగ్గుచేటు! అయినా ఈనాడు తన ప్రవర్తన మార్చుకునే పరిస్థితి కనపడడం లేదు. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర ప్రసాద్ గుప్తాను ఆ పదవి నుంచి కేంద్రం తొలగించింది. ఈ వార్త వచ్చిన కొన్నాళ్లకు ఈనాడు మెదడులో అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈయన పదవి పోవడానికి జగన్కు లింక్ పెట్టి వార్త రాస్తే ఎలా ఉంటుందోనని యోచించింది. అంతే, ఉచ్చ నీచాలు మరిచి ఓ స్టోరీ అల్లేసింది. యాజమాన్యాన్ని సంతోషపెట్టడానికి ఈనాడు జర్నలిస్టు బృందం ఒక దరిద్రపు కొట్టు వార్తను రాసింది. ఈ వార్తను ఈ విధంగా రాయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈనాడు మీడియాది జర్నలిజమా, బ్రోకరిజమా అని ప్రశ్నించింది. దానికి జవాబు ఇవ్వలేని ఈనాడు మీడియా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో దిక్కుమాలిన కథనాన్ని రాయడం ఆ పత్రిక దివాళా కోరుతనానికి నిదర్శనం. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగిందంటూ హెడ్డింగ్ పెట్టి ఒక వార్తను ప్రముఖంగా చేసింది. ఆ సంస్థ సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందని, జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణమని ఈ మీడియా తేల్చింది. జగన్తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు, పదవీగండం తప్పదని మరోసారి నిరూపితమైనట్లు ఎంత ఘోరంగా రాసేసింది. ఇదే టైంలో చంద్రబాబుపై వచ్చిన కేసులు, ఆ కేసుల్లో అధికారులు సస్పెండ్ అవ్వడమో లేక విదేశాలకు పారిపోవడమో జరిగిన ఘటనలు ఈనాడు మీడియా మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. ఈ సంగతి ఇలా ఉంచితే సెకీ ఎండీ గుప్తాని తొలగించడానికి కారణం ఒక టెండర్లో అనిల్ అంబానీ సంస్థ సమర్పించిన ఫోర్జ్డ్ డాక్యుమెంట్లని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని విస్మరించి గతంలో సెకీతో జగన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అని రాసి తన పాఠకులను మోసం చేసింది. విశేషం ఏమిటంటే జగన్ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్నప్పుడు రామేశ్వర్ ప్రసాద్ గుప్తా ఆ సంస్థకు ఎండీనే కాదు. సెకీతో ఒప్పందం 2021 డిసెంబర్లో కుదిరితే గుప్తా ఆ పదవిలోకి వచ్చింది 2023 జూన్లో. అలాంటప్పుడు ఇందులో ఆయన ప్రమేయం ఏముంటుంది? అమెరికాలో దాఖలైన ఒక కేసులో అదానీ 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు పేర్కొన్న తీరుపై అమెరికాలోనే విమర్శలు వస్తే దాన్ని ఈనాడు మీడియా భుజాన వేసుకుని జగన్పై తప్పుడు ప్రచారాన్ని దిగింది. అసలు సెకీతో అదానీ సంస్థ ఒప్పందం చేసుకుంటే దానికి జగన్ ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే జవాబు చెప్పదు. పైగా అదానీ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వానికి తెలుసు అని అడ్డగోలు వాదన. అదానీ తక్కువ ధరకు సెకీ ద్వారా ఏపీకి విద్యుత్ ఇస్తే ఏపీ తీసుకోరాదని ఈనాడు ఎలా చెబుతుంది? నిజంగానే ఈ విద్యుత్తును తీసుకోకపోతే అప్పుడు ఏమని రాసేవారు? లంచాలు రావడం లేదని, తక్కువ ధరకు కరెంటు వస్తుంటే కూడా దాన్ని తీసుకోలేదని ఇదే మీడియా తప్పుడు రాతలు రాసేదా? లేదా ₹2.49 యూనిట్ విద్యుత్ కొంటే లంచాలు వచ్చేటట్లయితే ఈనాడు మీడియా రాసినట్లు 1,00,000 కోట్ల భారం అయితే మరి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ₹4.60 యూనిట్ విద్యుత్తును కొనుగోలు చేయడానికి తాజాగా ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం అయింది కదా. దానికి ఎంత లంచం తీసుకుని ఉండాలి? ఇప్పుడు రాష్ట్రంపై ఎన్ని లక్షల కోట్ల భారం పడి ఉండాలి? దానిపై ఈనాడు మీడియా ఎందుకు నోరు మెదపదు? పోనీ నిజంగానే సెకీ సంస్థ అదానీ నుంచి విద్యుత్ తీసుకుని సరఫరా చేయడం వల్ల ఏపీకి నష్టం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రద్దు చేయడం లేదో ఈనాడు మీడియా చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీపై చర్య తీసుకుని ఉండాలి కదా. అంటే చంద్రబాబు, మోడీ, అదానీ అంతా మంచివాళ్లే.
జగన్ మాత్రమే కాదా ఇలా పిచ్చిరాతలు రాసి ఈనాడు మీడియా పరువు పోగొట్టుకుంటోంది. జగన్ అప్పట్లో ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఈనాడు కథనంపై సాక్షిలో ఒక స్టోరీ ఇస్తూ బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికి తీరని అవమానం అన్న శీర్షికన కథనాన్ని ఇచ్చింది. అలాగే వైసీపీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఈనాడు మీడియా తీరుపై విరుచుకుపడ్డారు. దాంతో ఈనాడు మీడియా మరుసటి రోజు గుప్తా హయాంలోనే అదానీ గుట్టు వీడిందంటూ మరో పిచ్చి వార్తనిచ్చింది. అందులో మాట మార్చి గుప్తా వచ్చాక అనుబంధ ఒప్పందాలు కుదిరాయంటూ ఏవేవో రాసింది. గుప్తా తొలగింపునకు ఈ అంశంతో పాటు ఇతర కారణాలున్నాయని ఇప్పుడు చెబుతోంది. సెకీ సంస్థ అదానీ ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తారని తెలిపిందట. అది తప్పట. అసలు ఏపీ ప్రభుత్వానికి తక్కువ ధరకు విద్యుత్ రావడం ముఖ్యమా కాదా? ఏపీలో జగన్ టైంలో గ్రీన్కో తదితర సంస్థలతో పాటు అదానీ గ్రూప్ కూడా రెన్యూవల్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదుర్చుకుంది. మరి ఇప్పుడు అదానీ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది? అదంతా ఎందుకు? ఈనాడు మీడియాకు దమ్ముంటే, ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు ప్రభుత్వంతో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయించమనండి. తక్కువ ధరకు అదానీ ఇచ్చినా అక్కర్లేదు, మేము ₹2.49 కాకుండా ₹4.69 విద్యుత్ కొంటామని, అదే రైట్ అని చంద్రబాబు ప్రభుత్వంతో చెప్పించమనండి. రామోజీరావు జీవిత చరమాంకంలో అబద్ధపు తప్పుడు వార్తలతో అప్రతిష్ట పాలైతే ఆయన కుమారుడు కిరణ్ ఇప్పుడే ఇలాంటి తప్పుడు వార్తలతో పరువు పోగొట్టుకుంటున్నారు. వేరే వారి మీద ద్వేషం, కోపంతో ఎవరైనా తమ బట్టలు తీసుకుని నడిబజార్లో తిరుగుతారా? మా ఇష్టం, మేం తిరుగుతామన్నట్లుగా ఈనాడు మీడియా పిచ్చి పరాకాష్ఠకు చేరుతోందా?